హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ అలెగ్జాండర్ దండయాత్ర. ఇది ఎలా మొదలైంది, దీనికి గల కారణాలు, చివరికి ఇది ఎలా పతనమైంది, ఇప్పుడు తెలుసుకుందాం. లాస్ట్ వీడియోలో పార్షియన్ దండయాత్ర గురించి తెలుసుకున్నాం. ఎవరైనా చూడకపోతే చూడండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలెగ్జాండర్ 327 బీసీలో భారతదేశంపై దండయాత్ర చేపట్టాడు. అలెగ్జాండర్ 356 నుండి 323 బీసీలో ప్రాచీన గ్రీకు రాజ్యమైన మాసిడోనియాకు రాజు. గ్రీకు సామ్రాజ్యంలో ఈ పదవిని బాసిలియస్ అంటారు. ఆర్గియాడ్ రాజవంశస్థుడు బాసినోడుకు చెందిన అలెగ్జాండర్ III అని, అలెగ్జాండర్ ది గ్రేట్ అని పిలుస్తారు. ఇతను 356 బీసీలో పెల్లాలో జన్మించాడు. ఇతని తల్లి ఒలింపియా, తండ్రి ఫిలిప్. అతని రక్షకుడి చేతిలో చంపబడ్డాడు. ఆ తరువాత కొత్త రాజు కోసం యుద్ధాలు జరిగాయి. ఈ యుద్ధంలో తన శత్రువులను ఓడించి కేవలం 20 సంవత్సరాల వయసులో అలెగ్జాండర్ రాజుగా రాజ్యపాలనను 12 సంవత్సరాల పాటు పాలించాడు. ప్రపంచాన్ని జయించాలి అన్న కోరికతో తన సైనికులతో దాదాపు 20,000 కిలోమీటర్లు ప్రయాణించాడు. అలా ఆ సమయంలో గ్రీకులు, ఇరానియన్లు ప్రపంచాధిపత్యం కోసం పోరాడుతున్నారు. కానీ మాసిడోనియాకు చెందిన అలెగ్జాండర్ నాయకత్వంలో గ్రీకులు చివరకు ఇరానియన్ సామ్రాజ్యాన్ని ధ్వంసం చేశారు. అలెగ్జాండర్ ఆసియా మైనార్ను, ఇరాకును మాత్రమే కాకుండా ఇరాన్ను కూడా జయించాడు. అలా పార్షియన్ రాజైన 3వ డేరియస్ IIIను అలెగ్జాండర్ ఓడించిన తరువాత గ్రీకు సంస్కృతి మధ్య ఆసియాకు విస్తరించడం మొదలైంది. అలెగ్జాండర్ ది గ్రేట్గా ఆయన సామ్రాజ్యం వెస్ట్ గ్రీసు నుంచి నేటి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, ఇరాక్, ఈస్టున ఈజిప్టు వరకు విస్తరించింది. చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన, సమర్థవంతమైన పాలకుడిగా, సైన్యాధిపతిగా అలెగ్జాండర్ గుర్తింపు పొందాడు. మొదట్లో ఈ మాసిడోనియా అనే ప్రాంతానికి పెద్దగా గుర్తింపు ఉండేది కాదు. కానీ అలెగ్జాండర్ తండ్రి 2వ ఫిలిప్ ఈ ప్రాంతానికి సామ్రాజ్యపు రూపాన్ని ఇచ్చాడు. అలాగే అలెగ్జాండర్ తల్లి ఒలింపియర్ తండ్రి 2వ ఫిలిప్కు ఆమె 3వ భార్య అయి ఉంటుందని చరిత్రలో చెప్పబడింది. కుటుంబంలో మొదటి అబ్బాయికి జన్మనివ్వడంతో ఆమెకు ప్రాముఖ్యత లభించింది. కాబట్టి అలెగ్జాండర్ రూపంలో రాజ్యానికి వారసుడిని ఇచ్చిన వారే ఒలింపియర్గా చెప్పబడింది. అలా చిన్నతనం నుంచే అతనిలో ఒక వీరుని లక్షణాలు కనిపించేవి. ఇతని 12 సంవత్సరాల వయసులో అదుపు తప్పిన గుర్రాన్ని దారిలో పెట్టగలిగాడు. అంతేకాకుండా ఇతను అరిస్టాటిల్ దగ్గర గ్రీసు సంస్కృతిని, తత్వశాస్త్రాన్ని కూడా నేర్చుకున్నాడు. అలాగే అలెగ్జాండర్ తన జీవితాంతం అరిస్టాటిల్ శిష్యుడిగా ఉన్నాడు. అందుకే ఇతన్ని గొప్ప రాజుగా, గ్రీకు నెపోలియన్గా పిలువబడుతుంది. అలెగ్జాండర్ భారతదేశంపై 327 బీసీలో దండయాత్ర చేపట్టాడు. ఏరియన్ అనే రచయిత దండయాత్ర గురించి వివరిస్తూ రాసిన గ్రంథం అనబాసిస్ ఆఫ్ అలెగ్జాండర్. అలా దండయాత్ర సమయంలో భారత పాలకులుగా ఉన్నవారు తక్షశిలా రాజ్యానికి అంబి, పౌరవ రాజ్యానికి పురుషోత్తముడు, ఇతనినే పోరస్ అని పిలుస్తారు. అలాగే మగధ పాలకుడు ధననందుడు మరియు అభిసార రాజ్యానికి అభిసారుడు. ఇలా రాజ్యాలను గొప్పగా పాలించే రాజులు ఉన్నారు. కానీ మన దగ్గర ఉన్న ధన సంపదకు ఎంతగానో ఆశపడడం వల్లనే ఇరాన్ నుంచి భారతదేశం మీదకి తన సైన్యాలను నడిపించాడు. అంతేకాకుండా ఫాదర్ ఆఫ్ హిస్టరీగా పిలువబడే హెరోడోటస్ ఇంకా ఇతర రచయితలు చెప్పిన ఆధారాల ప్రకారం భారతదేశంపై రావాలనే కోరిక కలిగింది. అంతేకాకుండా ఇతనికి జియోగ్రఫీ మరియు నేచర్ సైన్స్లలో గొప్ప ఆసక్తి ఉండేది. అలా నార్త్ వెస్ట్ ఇండియాలో రాజకీయ పరిస్థితి అతని ప్రణాళికకు అనుకూలంగా ఉంది. అలా ఆ ప్రాంతం అనేక చిన్న గణతంత్ర రాజ్యాలుగా, గిరిజన ప్రాంతాలుగా విభజించబడి ఉంది. అందుకుగాను ఈ రాజ్యాలను ఒకటి తరువాత ఒకటిగా ఓడించి అతని సొంతం చేసుకోవడం సులభమైంది. అలా అక్కడి రాజులలో 2 ప్రసిద్ధులు. వారు తక్షశిలా రాజైన అంబి, జీలం, చినాబు నదుల మధ్య ఉన్న ప్రాంతానికి రాజైన పోరస్. వీరిద్దరూ ఎంతో శక్తివంతమైన రాజులు. కానీ వీరు కలిసి ఉంటేనే అలెగ్జాండర్ని ఓడించగల శక్తి ఉంటుంది. కానీ వీరికి ఒకరంటే ఒకరికి పడేది కాదు. అలా ఖైబర్ కనుమ ఎలాంటి రక్షణ లేకుండా ఉండిపోయింది. ఇరాన్ను జయించిన తరువాత అలెగ్జాండర్ కాబూల్ని ఆక్రమించుకున్నాడు. అలా అక్కడి నుంచి 326 బీసీలో ఖైబర్ కనుమ గుండా భారతదేశంలోకి ప్రవేశించాడు. కానీ అతనికి సింధు ప్రాంతానికి వచ్చేసరికి 5 నెలల సమయం పట్టింది. అలా అతను ముందుగానే తన సైన్యాలను 2 భాగాలుగా విభజించి ఒక విభాగాన్ని తనతో ఉంచుకొని మరో విభాగాన్ని తన సేనా నాయకుల నాయకత్వంలో ఉంచి ఎంతో బలంగా
దండయాత్ర చేపట్టాడు. అయితే అలెగ్జాండర్ మొదటగా పుష్కలావతిపై దండయాత్ర చేసి దాని పాలకుడైన అష్టకరాజును చంపి ఆ రాజ్యాన్ని ఆక్రమించుకున్నాడు. అంతేకాకుండా అక్కడి చిన్న ప్రాంతాలను, అశ్వకయములను, అంధకులను ఓడించి కొండ ప్రాంతాల్లోని స్వతంత్ర తెగల రాజ్యాలను కూడా ఆక్రమించుకున్నాడు. వీటన్నిటికీ కాబూల్ లోయ రాజ్యంలో కలుపుకొని ఆ ప్రాంతానికి నికోనార్ను పాలకుడిగా నియమించాడు. కానీ అశ్వకయనుల ప్రాంతానికి చెందిన అశ్వకరాణి అలెగ్జాండర్ను ఎదిరించి చివరి వరకు పోరాడింది. 326 బీసీలో అలెగ్జాండర్ సింధు నదిని దాటి తక్షశిల వైపు నడవగా దాని పాలకుడైనటువంటి అంబి అలెగ్జాండర్కు స్వాగతం పలికాడు. అందుకే ఇతనిని మొట్టమొదటి దేశద్రోహి అంటారు. అతనే అంబి. అలా ఇతను శత్రువుకు కూడా సైనిక సహాయము, ధన సహాయము చేశాడు. కానీ పోరస్ పాలకుడైనటువంటి పురుషోత్తముడు మాత్రం అలెగ్జాండర్తో యుద్ధానికి సిద్ధపడ్డాడు. అలా అలెగ్జాండర్ని ఎదిరించిన పోరస్ అంటే పురుషోత్తముడు. పురుషోత్తముడు పాలించిన ప్రాంతాలు జీలాం, చినాబు నదీ ప్రాంతాలు అంటే పౌరవ రాజ్యం. ఇలా వీరి మధ్య జరిగిన యుద్ధం 326 బీసీలో జిలాం యుద్ధం లేదా బ్యాటిల్ ఆఫ్ ద హైడస్పస్ అని పిలువబడుతుంది. చివరికి యుద్ధంలో విజయం సాధించిన అలెగ్జాండర్ అతని ధైర్య సాహసాలను చూసి ఎంతో మెచ్చుకున్నాడు. అలా అతని రాజ్యాన్ని తిరిగి అతనికే ఇచ్చి తన సామంతునిగా చేసుకున్నాడు. ఇలా ప్రతి చోట విజయం సాధించాడు. అలా అతనికి విజయాలకు కారణమైన అతని గుర్రం బుజేపోలస్ అతని 12 సంవత్సరాల నాటిది. అలా అలెగ్జాండర్ భారతదేశంలో 19 నెలలు గడిపాడు. అంతేకాకుండా 3000 సైన్యాలతో జీలాం నదికి అతని విజయాలకు గుర్తుగా ఆనకట్టను నిర్మించాడు. జీలాం తీరంలో పలు రాజ్యాలు మరియు పటిష్టమైన కోటలు నిర్మించాడు. అంతేకాకుండా అతని సైన్యాన్ని మరింత ముందుకు నడిపిస్తూ రావి నది ప్రాంతాన్ని పాలిస్తున్న చిన్న ప్రాంతాలను ఓడించి వాటిని తన సొంతం చేసుకున్నాడు. అలా ఇక్కడ ప్రసిద్ధిగా వడ్రంగి వృత్తి అత్యంత ప్రజాదరణ పొందింది. ఆనాటి వడ్రంగులు రథాలను, పడవలను, ఓడలను తయారు చేసేవారు. అలా ఇంకా ముందుకు అంటే ఈస్టు వైపుకు వెళ్ళాలనుకున్నాడు. కానీ అతని సైన్యం అతనితో సహకరించలేదు. గ్రీకు సైనికులు యుద్ధాలతో అలసిపోయారు. కొందరు జబ్బు పడ్డారు. భారతదేశంలోని వేడి వాతావరణం 10 సంవత్సరాల నిరంతర యుద్ధాల వల్ల, అంతేకాకుండా సింధు నది తీరంలో భారతీయుల పోరాట పటిమను, శక్తివంతమైన సైన్యం చూసి ముందుకు సాగటానికి అంగీకరించలేదు. ఇక్కడి ప్రజలు యుద్ధకళల్లో ఎంతో మెరుగైన వారని, ముఖ్యంగా గంగా తీరాన ఉన్న శత్రులేని సైన్యంగా ఉన్న రాజ్యాన్ని గురించి విన్నారు. అదే నందుల పాలనలో ఉన్న మగధ రాజ్యం. అలా అలెగ్జాండర్ ఎన్నో రాజ్యాలను ఓడించినా చివరికి అతని సైన్యంతో అతనే ఓడిపోయాడు. భారతదేశాన్ని పూర్తిగా అతని సొంతం చేసుకోలేకపోయాడు. అలా అలెగ్జాండర్ తిరిగి తన రాజ్యానికి వెళ్ళవలసి వచ్చింది. కానీ తిరుగు ప్రయాణంలో కూడా కొన్ని చిన్న గణరాజ్యాలను ఓడించాడు. ఇతను కేవలం భారత్లోని చిన్న రాజ్యాలనే ఇప్పటి వరకు ఓడించాడు తప్ప మగధ లాంటి పెద్ద రాజ్యాలతో యుద్ధం చేయలేకపోయాడు. అలెగ్జాండర్ భారత్లో ఆక్రమించిన 6 ప్రాంతాలకు 6 పాలకులను నియమించాడు. వారు కాబూల్ ప్రాంతానికి నికోనార్ను, గాంధార ప్రాంతానికి నియాస్కరస్ను, సింధు ప్రాంతానికి పిలిపును, తక్షశిల ప్రాంతానికి అంబిని, అభిసార ప్రాంతానికి అభిసారుణ్ణి, పౌరవ రాజ్యానికి పురుషోత్తముణ్ణి. అలా ఈ 6 ప్రాంతాలపై పర్యవేక్షకునిగా సెల్యూకస్ నికేటర్ను నియమించాడు. అలెగ్జాండర్ మాసిడోనియాకు 2 లక్షల ఎద్దులను కూడా పంపాడు. చివరకు అలెగ్జాండర్ తన మాతృదేశం చేరుకోకుండానే 323 బీసీలో జ్వరపీడితుడై బాబిలోనియాలో మరణించాడు. యుద్ధంలో తగిలిన గాయాల వల్ల లేదా అక్కడ వచ్చిన మలేరియా జ్వరం వల్ల చనిపోయి ఉంటాడని చరిత్రలో చెప్పబడింది. ఈ దండయాత్ర ఆ ప్రాంతంలోని మౌర్య సామ్రాజ్య విస్తరణకు దారితీసింది. మౌర్య సామ్రాజ్య స్థాపకుడైన చంద్రగుప్త మౌర్యుడు అలెగ్జాండర్ సైనిక యంత్రాంగాన్ని పరిశీలించి నందుల సైన్యానికి సరిపోయే విధంగా విజ్ఞానాన్ని పొందినట్లు చెప్పబడింది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.